ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ధాన్యం అమ్ముడుపోక ఎటుపోవాలో అర్థం కాక రైతన్నలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా మిర్యాలగూడ వేములపల్లి మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తాము పండించినటువంటి పంట కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఇక ప్రైవేటు మిల్లుల వద్దకు వెళ్తే తమ దగ్గర కూడా రానివ్వట్లేదంటూ అద్దెంకిటు నరకబుల రహదారిపైన రైతులు ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమానికి దిగారు. మిల్లుల వద్ద కేవలం 15,000-1,600 రేటుకే కొంటా ఉన్నారు. సర్వస్వం కూడా దోచుకుంటున్నారు. కష్టపడి ఆరుగాలం పండించినటువంటి పంటను అరివరి రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుందని కూడా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది, ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. రైతుల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుల కష్టాన్ని తింటా ఉన్నారు. రైతులకు అందాల్సినటువంటి బోనస్ అందించకుండా, మద్దతు ధర అందించకుండా ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కై ఈరోజు కోట్ల రూపాయల దందా చేస్తూ ఉన్నారు, కుంభకోణం చేస్తున్నారని కూడా రైతులు ఒక్కసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనేలాగా, వారికి మద్దతు ధర కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వేములపల్లి, మిర్యాలగూడ సంబంధించిన రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్లోని శివాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాన్ని శుభ్రం చేసే క్రమంలో దీక్షితులు అనేటువంటి ఒక అయ్యగారికి అక్కడ ఉన్నటువంటి దీపం మంట అంటుకొని ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. దీంతో అతని పంచకు, అతని బట్టలు కూడా ఒక్కసారిగా అగ్ని అంటుకోవడంతో అతను బయటికి పరుగులు తీశారు. అయితే ఈ ఘటన పట్ల పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అపోహలు కూడా చోటు చేసుకోవాల్సిన అవసరం లేదు. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా అక్కడ పినాయిల్తో శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా దీపపు మంట కింద పడి మంట ఒక్కసారిగా చెలరేగింది. దీంతో ఆయన బట్టలకు కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం అందిస్తున్నామని కూడా నకరికల్ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మతి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్నారు. ఈరోజు విచారణ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైన ఆరోపణలు చేశారు. కావాలనే ఒక దళిత మాజీ ఎమ్మెల్యే పైన కుట్ర చేస్తూ ఉన్నారు. దళిత మాజీ ఎమ్మెల్యేలపైన కన్నేశారు. దళిత మాజీ ఎమ్మెల్యేని కావాలని కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు. కావాలని కూడా కేసులు ఇరికిస్తున్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉంటామని కూడా ఆయన సందర్భంగా తెలపడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రైతాంగం సమస్య ఎదుర్కొంటూ ఉంది. పండించినటువంటి పంట అమ్ముడు పోక రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇవన్నిటిని పక్కన పెట్టి కేసుల పేరుతో, అక్రమ కేసుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కూడా ఆయన మండిపడ్డారు. తనకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ కూడా పోలీసులు చూసుకుంటారు. కావాలని ఒక దళిత మాజీ నాయకుడి పైన, దళిత మాజీ ఎమ్మెల్యే పైన ఈ ప్రభుత్వం కక్ష కట్టింది, వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా తిరుమల లింగయ్య సందర్భంగా స్పష్టం చేశారు.